గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాంబే సార్, కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ. మిత్రులారా, ఇటీవల 2024వ సంవత్సరంలో 66వ రామన్ మెగసెసే అవార్డు యొక్క విజేతలను ప్రకటించారు. ఈ విజేతల యొక్క వివరాలు మరియు రామన్ మెగసెసే అవార్డు ఎప్పుడు ప్రారంభించారు, ఈ అవార్డు యొక్క నగదు విలువ ఎంత, ఏ విభాగాల్లో ఈ అవార్డు అందజేస్తారు, తొలిసారిగా వివిధ విభాగాల్లో గెలుపొందిన భారతీయులు, ప్రస్తుతం 2024వ సంవత్సరంలో ఈ అవార్డు గెలుపొందిన యొక్క విజేతలు, వారి యొక్క వివరాలు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనము పోటీ పరీక్షల యొక్క అంశంలో ఏ రకంగా అడుగుతాడో ఇందులో మనం ఒకసారి తెలుసుకుందాం. రైట్ మిత్రులారా, ఈ వీడియోను పూర్తి స్థాయిలో స్కిప్ చేయకుండా చూడండి. మరియు అదే రకంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వివిధ పోటీ పరీక్షల ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరూ కూడా ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ మిత్రులకు తెలియజేయండి. ప్రస్తుతం మనం టాపిక్లకు వెళ్ళినట్లయితే రామన్ మెగసెసే అవార్డు. ఎవరి రామన్ మెగసెసే అంటే ఫిలిప్పీన్స్ దేశానికి 7వ అధ్యక్షుడిగా పనిచేసిన వాడే రామన్ మెగసెసే. రామన్ మెగసెసే యొక్క స్మారకార్థము 1957వ సంవత్సరంలో ఈ రామన్ మెగసెసే అవార్డును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రకంగా ఏర్పాటు చేసిన రామన్ మెగసెసే అవార్డు 1958 నుంచి ఈ అవార్డు యొక్క విజేతలను ప్రకటిస్తున్నారు. ప్రారంభంలో 5 విభాగాల్లో ఈ అవార్డు యొక్క విజేతలను ప్రకటించారు. మొదటిది శాంతి విభాగము, సాహిత్యము మరియు అదే రకంగా జర్నలిజం, ప్రజాసేవ, ప్రభుత్వ సేవ. తర్వాత 2001వ సంవత్సరంలో 6వ విభాగమైన ఎమర్జింగ్ లీడర్షిప్ అవార్డ్ కేటగిరీలో ఈ అవార్డును ప్రారంభించారు. మొత్తము 6 విభాగాల్లో ఈ రామన్ మెగసెసే అవార్డు యొక్క విజేతలను ప్రకటిస్తారు. ఇది ఎక్కువగా ఆసియా ఖండానికి చెందిన వ్యక్తులకు ఈ అవార్డు ప్రకటిస్తారు, లేదా విదేశాల్లో జన్మించి ఆసియా ఖండం అభివృద్ధి కోసం కృషి చేసిన వ్యక్తులకు ఈ అవార్డు ప్రకటిస్తారు. కాబట్టి దీనిని ఆసియా ఖండపు నోబెల్ బహుమతి అనే పేరుతో పిలుస్తారు. ఈ అవార్డు యొక్క ప్రైజ్ మనీ, నగదు విలువ $50,000. మరి ఈ రకంగా ఇవ్వబడే ఈ రామన్ మెగసెసే అవార్డు ప్రతి సంవత్సరము ఆగస్టు నెల చివరి వారంలో రామన్ మెగసెసే అవార్డు యొక్క విజేతలను ఫిలిప్పీన్స్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తుంది. ఈ రామన్ మెగసెసే అవార్డును భారతదేశం నుంచి వివిధ విభాగాల్లో తొలిసారిగా గెలుపొందిన వ్యక్తులు ఎవరో ఒక్కసారి చూద్దాం మిత్రులారా. ముందుగా 1958వ సంవత్సరం నుంచి ఈ అవార్డు అందజేస్తున్నారని అనుకున్నాం కదా. తొలిసారిగా 1958వ సంవత్సరంలో భారతదేశం నుంచి రామన్ మెగసెసే అవార్డును 2 భారతీయులు గెలుపొందారు. వారిలో మొదటి వ్యక్తి ఆచార్య వినోబా భావే, భూదానోద్యమ పితామహుడు. ఈయన 1958వ సంవత్సరంలో సామాజిక నాయకత్వ విభాగంలో ఈ అవార్డు గెలుపొందారు. అదే సంవత్సరము ఈ అవార్డు గెలుపొందిన మరొక భారతీయుడు, ఆర్బీఐ గవర్నర్గా ఎన్నికైన మొదటి భారతీయుడు, వరుస క్రమంలో 3వ వ్యక్తి సిడి దేశ్ముఖ్. ప్రభుత్వ సేవా విభాగంలో 1958లో గెలుపొందాడు ఈయన. ఆ తర్వాత సాహిత్య విభాగంలో రామన్ మెగసెసే అవార్డు గెలుపొందిన మొదటి భారతీయుడు అమిత్ చౌదరి 1961వ సంవత్సరంలో. ఈ అవార్డు గెలుపొందిన మొదటి భారతీయురాలు, శాంతి విభాగంలో గెలుపొందిన తొలి విజేత, మొదటి భారతీయ మహిళ మదర్ తెరిసా 1962వ సంవత్సరంలో గెలుపొంది. తర్వాత ప్రజాసేవ విభాగంలో ఈ అవార్డు గెలుపొందిన తొలి భారతీయుడు లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ 1965వ సంవత్సరంలో ఈ అవార్డు గెలుపొందారు. మిత్రులారా, ఎమర్జింగ్ లీడర్షిప్ అవార్డు, ఈ ఎమర్జింగ్ లీడర్షిప్ అవార్డు అనే ఈ విభాగాన్ని 2001లో ప్రారంభించారు. ఈ కేటగిరీలో తొలిసారిగా గెలుపొందిన భారతీయుడు పర్యావరణ ఉద్యమకారుడు డాక్టర్ సందీప్ పాండే 2002వ సంవత్సరంలో గెలుపొందిన తొలి భారతీయుడు. ఇది ఈ రామన్ మెగసెసే అవార్డు వివిధ విభాగాల్లో గెలుపొందిన మొదటి భారతీయుల యొక్క వివరాలు మిత్రులారా. ఇప్పుడు ఈ రామన్ మెగసెసే అవార్డు 1958 నుంచి 2008 వరకు ఈ 6 విభాగాల్లో
గెలుపొందిన విజేతలను ఒక్కొక్క కేటగిరీగా అనౌన్స్ చేసేవారు. కానీ 2008 తర్వాత ఓవరాల్గా రామన్ మెగసెస్ అవార్డు యొక్క విజేతలను ప్రకటిస్తున్నారు. అంటే కేటగిరీలతో సంబంధం లేకుండా రామన్ మెగసెస్ అవార్డు యొక్క విజేతలను ప్రకటిస్తున్నారు. ఈ రకంగా ప్రకటించబడే విజేతలు ప్రస్తుతము 2024వ సంవత్సరం ఆగస్టు నెల చివరి వారంలో 66వ రామన్ మెగసెస్ అవార్డు యొక్క విజేతలను ప్రకటించారు. ఈ అవార్డుల్లో ఈసారి 66వ రామన్ మెగసెస్ అవార్డుల యొక్క విజేతల్లో మొత్తము 4 వ్యక్తులకు ప్రకటించారు. ఇందులో 2 పురుషులు. ఈ 2 పురుషులు ఎవరు మిత్రులారంటే, ఒకటి వ్యక్తి జపాన్ దేశానికి చెందిన హయావో మియాజాకి, జపాన్ దేశస్థుడు, జపాన్ దేశానికి చెందిన ఫిలిం మేకర్. ఈయన ఈ అవార్డు గెలుపొందాడు. హయావో మియాజాకి, దేశము జపాన్. ఆ తర్వాత ఈ అవార్డు గెలుపొందిన 2వ పురుషుడు భూటాన్ దేశానికి చెందిన బౌద్ధమత సన్యాసి. ఏం పేరంటే కర్మాపు హంటుషో. ఇతను భూటాన్ దేశానికి చెందిన బౌద్ధమత సన్యాసి గెలుపొందాడు. మొత్తం 4 వ్యక్తులకు ప్రకటిస్తే వీరిద్దరు పురుషులు, ఒకరు జపాన్ దేశస్థుడు, 2వ వ్యక్తి భూటాన్కి చెందిన వ్యక్తి. ఆ తర్వాత ఇదే సంవత్సరం 2024లో 66వ రామన్ మెగసెస్ అవార్డులో 2 మహిళా విజేతలు కూడా గెలుపొందారు. మరి ఎవరు సార్ ఆ మహిళా విజేతలు అంటే, మహిళా విజేతల్లో ప్రధానంగా ఇండోనేషియా దేశానికి చెందిన పర్యావరణ ఉద్యమకారిణి మరియు సామాజికవేత్తగా గుర్తింపు పొందిన మహిళ పర్వీజా ఫర్హాన్ గెలుపొందింది. తర్వాత ఈమెతో పాటు గెలుపొందిన మరొక మహిళ వియత్నాం దేశానికి చెందిన ప్రసిద్ధిగాంచిన గైనకాలజిస్ట్, స్త్రీ వ్యాధుల యొక్క నిపుణురాలు డాక్టర్ న్యూగేన్ తినాగోట్ పోంగ్. వియత్నాం దేశానికి చెందిన గైనకాలజిస్ట్, స్త్రీ వ్యాధుల యొక్క నిపుణురాలు. ఈ 4 వ్యక్తులతో పాటు 2 పురుషులు, 2 మహిళలతో పాటు ఈ సంవత్సరము ఒక స్వచ్ఛంద సంస్థ కూడా రామన్ మెగసెస్ అవార్డు గెలుపొంది. థాయిలాండ్కి చెందిన రూరల్ డాక్టర్స్ మూవ్మెంట్ అనే స్వచ్ఛంద సంస్థ కూడా ఈసారి రామన్ మెగసెస్ అవార్డు గెలుపొందారు. 2024లో 66వ రామన్ మెగసెస్ అవార్డు. మొత్తము 2 పురుషులు, 2 మహిళలు, 4 మరియు ఒక స్వచ్ఛంద సంస్థ, థాయిలాండ్ దేశానికి చెందిన రూరల్ డాక్టర్స్ మూవ్మెంట్. ఓకే, ఇది రామన్ మెగసెస్ అవార్డుకు సంబంధించిన విషయాలు. భారతీయులు, తొలి భారతీయులు మరియు దాని యొక్క బ్యాక్గ్రౌండ్, ఈ ప్రస్తుత విజేతలు, కరెంట్ అఫైర్స్. ఓకే మిత్రులారా, నేను మీ సాంబే సార్ కరెంట్ అఫైర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీకు అన్ని విషయాలు అందజేస్తాను. మీరు చేయవలసిన ఏకైక కార్యక్రమము జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు నాకు సహకరిస్తారని ఆశిస్తూ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.